హాయ్ ఫ్రెండ్స్, మీ బాలు శర్మ. మనమైతే ఎక్కడికి వచ్చామంటే మా చుట్టాల ఇంటికి వచ్చాము. వైజాగ్ వచ్చేసాను నేను నిన్న రైడింగ్ చేసుకుంటూ. నైట్ వచ్చాము కానీ కెమెరా ఛార్జింగ్ లేదు, అందుకే నేను మీకు వ్యూస్ చూపించలేకపోయాను. ఇది వచ్చేసి సరిపిల్లి ఊరుది. నేను మా మామయ్య గారు తిరుమావ గారి ఇంట్లో ఉన్నాను. అయితే ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోతున్నాము. నైట్ ఇక్కడ హాల్ట్ చేసాము వీళ్ళింట్లోని, మా మామయ్య గారి ఇంట్లోని. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. కెమెరాలో కలుస్తాం. ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం. భోగాపురం అపర్ణ టిఫిన్స్ దగ్గర నుంచి మనం బయలుదేరుతున్నాం. ఇదే హోటల్ అపర్ణ. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇప్పుడే టిఫిన్ చేసాము. ఉదయం నుంచి ఏం తిందామంటే అవ్వలేదు. ఇది ఏకండి హైవే అయిపోవడం మూలాన ఎక్కడికక్కడ గ్రాబరీలు వేసేసారు, సైడ్ వాల్స్. ఇప్పుడే సంగివలస 3 గుళ్ళు కూడా ఒకసారి చూసాము, దర్శనం చేసుకున్నాం. ఇంత పులిహార తిన్నాము. అక్కడి నుంచి బయలుదేరాము. భోగాపురంలో టిఫిన్ చేసాము. భోగాపురం పెట్రోల్ పంప్ హెచ్పి. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడంతా ఇలా చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. పూరి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది ఏంటి అన్నది తెలియదు. నేను అనుకోవడం కూడా ఇక్కడ నుంచి 350-400 కిలోమీటర్లు ఉంటుంది అన్నాడు మావాడు. పెట్రోల్ 2 లీటర్లు ఉంది, 2 లీటర్లు ఉంది పెట్రోల్. నాకు తెలిసి శ్రీకాకుళం గానే పలాస గానే కొట్టించుకోవాలి పెట్రోల్. ఈ బ్రిడ్జిలు ఉన్నాయి మొత్తం అంతాను, కింద దింపట్లేదు. ఒక్కొక్క బ్రిడ్జి నుంచి పోతూనే ఉంది. శ్రీకాకుళం 3 కిలోమీటర్స్, ఇచ్చాపురం 131. ఫ్యూయల్ అయితే అయిపోయింది, ఫ్యూయల్ కొట్టించాలి. పెట్రోల్ కొట్టించి వ్లాగ్ కథం చేస్తా. ఎక్కడి నుంచి వచ్చారు అయ్యా? ఫుల్ ట్యాంక్ ఎవరిది? బుల్లిపాలెమా? సింగపాలెమా? తక్కుమంటదా? సో ఫ్రెండ్స్, మనం కరెక్ట్గా ఒరిస్సా బోర్డర్ దాటి లోపలికి వచ్చాము. కో రైడర్ మా బ్రదరు రైడింగ్ చేశాడు ఇంతవరకు. అయిన తర్వాత శ్రీరామచంద్రపూర్ లోపలికి మనం వెళ్ళవలసింది వచ్చేసి
పూరి వెళ్ళాలి. 127 కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి పూరి. అయితే మనం పుంటినల్ ఊర్లో ఉన్నాము. పుంటినల్ అట. ఇక రైలు కట్ట బ్రిడ్జిలోంచి వెళ్ళిపోతున్నాం మనం. చూసారు కదా, ఇక్కడి నుంచి పూరి వెళ్ళే దారిలోని చూసారా 2 లైన్గా విడిపోయాయి. లైను అదో లైను ఇదో లైను, అటు వచ్చే లైను ఇటు పోయే లైన్ అనుకుంటా. మధ్యలోని ఒక వే వేయడానికి అయితే ఇంత జాగా అయితే ఉంచేశారు. ఒరిస్సా బ్రిడ్జి వచ్చేసింది. చిత్రపూర్లో దగ్గరలో నది. ఇది ఏం నది అంటావు? ఏదో గంగా నది. ఫ్రెండ్స్, ఈ నది ఏంటో తెలిస్తే మీకు కామెంట్ చేసి చెప్పండి. చిత్రపూర్ పూరి వెళ్ళి దారిలోని బ్రిడ్జి మీద అటుపక్క నది వచ్చింది నా లెఫ్ట్. ఋషిపుర్య రివర్ జట రిజర్వాయర్. అది పడకడానికి కూడా కష్టంగానే ఉంది. నాకేం అర్థమైతే లేదు. ఆ నదేంటో కామెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ నేను చెప్పాను, ఒరిస్సా వాళ్ళు మన దాంట్లో ఉన్నారు కదా. మృత్యుంజయ శర్మ గణపతి దేవాలయం 4th ఫేజ్. ఒరిస్సా బాగా తెలుసు, ఎక్సలెంట్ చెప్తాడు. నాకు ఒకసారి చెప్పు కామెంట్ చేసి. ఫ్రెండ్స్, మనం పూరి వెళ్ళే రూట్లో ఉన్నాము. రోడ్డు చూసారా, సింగిల్ వే. అసలు అంతా గుంతలు ఉన్నాయి. ఎక్కడ గుంత ఉంటుందో తెలీదు. రోడ్లు అయితే సరిగ్గా లేవు. ఇదంతా కూడా జంగల్లో పడిపోతుంది బండి. చూసారా, ఇదంతా జంగలే. ఇదేం రూట్ రా? అటే ఏమన్నా లేదా? హైవే రోడ్ లేదా? మరి అటే పోతుంది కదరా. ఈ లూప్ లైన్లోంచి బొక్కల్లోంచి గోగులు బాగా చెబుతుంది అంతాను. ఇలా ఎన్ని ఊళ్ళు ఉంటాయో ఏంటో ఈ ఊళ్ళన్నీ. పల్లెటూర్ల కన్నా విరుద్ధంగా ఉన్నాయి ఊళ్ళన్నీ. నా చెట్టు హార్న్ కొట్టకుండా కూడా వచ్చాడు. హార్న్ కొట్టాలి కదా లెఫ్ట్లోంచి వస్తున్నప్పుడు. ఏందో మరి. మొగలి రేకులు మొగల తోటలు. అదే తోటలు మొగల తోటలు వెయ్యరు కానీ అలా తోటల్లా కనబడుతున్నాయి మొగలి తోటలు. రొయ్యల చెరువే. ఊరే వెళుతున్న దారిలోని చేపల చెరువులు, మొగల పొదలు, రూట్ అంతా కూడా సింగిల్ వే. కొంత బాగుండి కొంత బాగుండక ఉన్నది. రోడ్ అంతా ఇలాగే ఉంది. ఏంటో
పంట పొలాలు సింగల్ 80 ఫీట్స్ రోడ్లో వెళ్తున్నాం మనం. ఇప్పుడు 80 ఉంది, ఎక్కువ లేదు. స్పీడ్ తగ్గడానికి కూడా లేదు, 60 క్రాస్ చేస్తే. వచ్చిందండి బాబు బేసిన్ బ్రిడ్జి. ఆహా, ఏముందండి. ఊసర వల్ల అయితే కాదు. వచ్చింది గ్రామ పంచాయతీ ఊరు. రాము లక్కీ అట. ఏదో ఫోనే. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే ఒరిస్సాలో ఒక ఊరు వచ్చాము. ఇది చాలా పల్లెటూరు. అయితే ఈ ఊళ్ళోకి వచ్చి ఇక్కడ మర్రి చెట్టు, చక్కగా పంచాయతీ, గ్రామ పంచాయతీ, పెద్ద గట్టు ఉంది. చాలా బాగుంది వాతావరణం.
ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నాం, సేద తీర్చుకున్నాం. ఇక్కడి నుంచి కాసేపు కూర్చుని 40 నిమిషాల వరకు అలాగా పడుకోవచ్చు, కూర్చోవచ్చు గట్టు మీద హాయిగా. కాసేపు రెస్ట్ తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. అయితే చాలా బాగుంది ఈ యొక్క వాతావరణం. ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడికి వస్తే నిద్ర వచ్చేస్తుంది, అంత ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇక్కడ కాసేపు కూర్చుని ఇక్కడి నుంచి బయలుదేరుతాం పూరి. ఇక్కడి నుంచి 25 కిలోమీటర్స్ ఉంది, కొట్టేస్తాం. చీకటి పడిపోకుండా వెళ్తాం. చీకటి పడిపోయిందంటే ఆ వ్యూస్ మీకు చూపించలేను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, మేమైతే ఈ లూప్ లైన్లోకి వచ్చేసాము. ఇదంతా మొత్తం సముద్రం చెరువులాగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళాలట, ఈ పడవల మీద వెళ్ళాలట బండి వేసుకుని పూరి. అయితే మేము దర్శనానికి వచ్చాము. అయితే దర్శనం రేపు చేసుకుంటాం అనుకో. సో మనకి అక్కడ ఉండడానికి ఏం వ్యవస్థ ఉందా లేదా అన్నది తెలియట్లేదు. కానీ ఇక్కడి నుంచి బోటు మీదే బైకులు తీసుకెళ్తారట మొత్తం అంతాను. ఏంటో మరి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్న సిచ్యువేషన్ తెలియదు. కానీ ఇక బళ్ళు అయితే మేము ఇక్కడ పెట్టాము. ఈ బళ్ళు పోతాయా పోవా అన్నది అర్థం కావట్లేదు. పోతాడేమో మరి, చూద్దాం. ఇప్పుడప్పుడే వెళ్ళనంటున్నాడు. ఎంతసేపు వెళ్తాడు ఏంటి అన్నది కనుక్కుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఆ బండి అయితే ఇక్కడ పెట్టేసాం బోట్లోని. అయితే మేము ఇలా వెళ్ళిపోతున్నాం. బట్ నా బండి పక్క బ్రో ఉన్నాడు, ఆ బ్రో బండి పక్కన ఉంది నా బండి. మేము ఇలా నదిలో అయితే వెళ్ళిపోతున్నాము. ఈ నదిలోంచి పళ్ళతో పాటు మేము కూడా అలాగే పోతున్నాము. మీకు చూపిస్తాను నదీ ప్రాంతం అదేను. ఇగో మేము ఇక్కడ డాల్ఫిన్స్ ఉన్నాయట సముద్రంలోని. అగో ఈగలు చూసారా, అగో ఈగలు అదే గరత. చూసారా, ఎక్సలెంట్ ఉంది. ఈ వీడియో కావాలని అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూసారా. అసలు ఎప్పుడూ మేము ఊహించలేదు ఇలా వెళ్తాము, బోట్లో బండి పెట్టుకుంటాము, బోట్లో బండి పెట్టుకుని మేము ఇలాగ పడవలో వెళ్తామని. అసలు ఎంత ఫ్రీగా ఉందో సార్, ఎక్సలెంట్ ఉంది నిజంగా. ఈ సముద్రంలో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఊరి ఇలా కూడా చిలక సరస్సు అన్న ఇది. ఈ సరస్సులోనే డాల్ఫిన్స్ ఉంటాయి చూసారా. బండి పోతూనే ఉంది సముద్రంలోనే. నా బ్యాగ్ కనబడుతుంది చూసారా, నా బండి చూపిస్తాను చూడండి. అగో మన బండి రాయల్ దాదా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు పక్క బండి బ్లూ కలర్ బ్యాండ్ పక్క బండి. ఎంత చక్కగా ఉంది చూసారా వాతావరణం. అసలు మేము ఊహించలేని ట్విస్ట్ కదా ఇది, ఊహించలేదు. ఇదిగో గద్దలు ఎగురుతుంది గద్ద చూసారా. అసలు మేము ఊహించలేని సముద్రం ప్రయాణం చేస్తామని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. నేనైతే పడవల మీద అలా పెట్టేసినాం, బండి పక్కనే కూర్చున్నాం మా వాళ్ళు. అదిగో చూసారా, నేను బోటు చిగురున్నాను, మా బండి అయితే అక్కడ ఉన్నాయి చూసారా.
యొక్క సరస్సులో వెళ్ళిపోతున్నాం. ఎంత బాగుందో చూడండి ఈ సరస్సు. అయితే చూసారా, అటు నుంచి అలా అలా వస్తారు, బండి వేసుకుని అలాగా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి అలా వస్తూ ఉంటారు. నేను బోటు చిగురున్నాను చూడండి, నేను బోటు చిగురున్నాను, మీకు కనబడతాను. ఆహ్లాదకరంగా ఉంది చూసారా, సూర్యుడిని అలా చూస్తూ నదిలో చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలా చక్కగా ఉంది. ఆ ఎండ సముద్రంలో పడుతూ ఉంటే ఎంత బాగుందో చూడండి. అసలు మనసులో అయితే అల్టిమేట్ నిజంగా. ఇంత పెద్ద పడవ మీద ఇలా ప్రయాణిస్తానని జీవితంలో అనుకోలేదమ్మా. వస్తున్నాను. కార్లు, బైకులు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి నీటిలోని. ఏంటో మరి అక్కడ ఎలా ఉందో పరిస్థితి తెలీదు. दादा यार तेरे भाई थोड़ा हेल्प करो ना प्लीज. ఇగో ఈ మెట్లు ఉన్నాయి చూసారా, ఈ మెట్లు పక్క నుంచి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ దించుకున్నాం బళ్ళు, ఇలా దించుకున్నాం. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుని అయితే దించుకున్నాం. దించుకుని ఇటు నుంచి ఇలా వెళ్ళిపోతున్నాం బండి మీద. ఇగో మా వెహికల్. మనమైతే బండి దించిన తర్వాత ఇగో ఇలా పైకి వచ్చాము. ఇది చిలకా సరస్సు అంటారు. చిలకా సరస్సు చూసారా ఎంత బాగుందో. ఇది పార్కులా వచ్చాడు. మనం వెళ్ళవలసింది ఈ రూట్లో వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళిపోవాలి. మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ చాయ్ తాగినాం, ఈ టీ స్టాల్ దగ్గర చాయ్ తాగాం. ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీ బాలు శర్మ. మేమైతే రాత్రి అయితే పూరి వచ్చేసాం. అయితే పూరిలో మేము లాడ్జ్ తీసుకున్నాం. ఇది రవీంద్ర విహార్ లాడ్జ్. ఇది రూమ్స్ అయితే ఇట్లా ఉన్నాయి చూసారా, డబుల్ బెడ్రూము బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఏసీ ఉంది, ఏసీ రూమే తీసుకున్నాం. పర్వాలేదు, నాట్ బ్యాడ్. 2,000 రూపాయలు ఇద్దరికి, ఇద్దరు వచ్చాం కాబట్టి బాగానే ఉంది. సో నైట్ రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ లాడ్జ్ రూమ్ వికెట్ చేద్దాం, చేసేసి లగేజ్ అంతా కట్టుకుని అప్పుడు మనం వెళ్ళిపోదాం. డైరెక్ట్ పూరి నుంచి బయలుదేరదాం. ఫ్రెండ్స్, ఇది మా తీసుకున్న లాడ్జీ నుంచి, పూరిలోని తీసుకున్న లాడ్జీలోంచి కోనేరు చూసారా ఎంత బాగుందో. అల్టిమేట్ ఉంది స్వామివారి కోనేరు. ఈ కోనేరులో తెప్పోత్సవాలు అవి కూడా స్వామివారికి చేస్తూ ఉంటారు. అయితే మా బాల్కనీ ఇది, మా బాల్కనీ, ఈ రూమ్లోంచి బాల్కనీ ఇట్లున్నది, అది మా రూమ్ నుంచి బయటికి ఇలా వస్తే బాల్కనీ. ఈ బాల్కనీలోంచి నేను ఈ కోనేరు తీసుకోవడం జరిగింది. వీడియో చాలా ఎత్తుగా ఉంది, బాగుంది. సో దగ్గరలో కూడా మనం ఇట్లా తీసుకోలేము, చాలా బాగుంది, అల్టిమేట్ ఉంది. ఆ కోనేరుకి ఎదురకుండా ఏదో చిన్న టెంపుల్ అయితే ఉంది,
స్వామివారి ఎదురుకుండా పనస చెట్టు ఉండడం వల్ల మాకు ఆ గుడి సగం వరకే దర్శనం వస్తుంది. చూసారా, అది అంతే, అంతవరకే వస్తుంది. ఫ్రెండ్స్, మనం అయితే పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అయితే గుండీజా టెంపుల్ అట, అక్కడ స్వామివారు ఉన్నారు అంటున్నారు. మిలిటరీ బెటాలియన్ అయితే ఉంది చక్కగాను. వాళ్ళకి ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాం మనం నుంచి. ఇది పూరి ఊళ్ళోకి స్వామివారి రథాలు అయితే అక్కడ ఎదురుకుండా ఉంటాయి మనకి. అవి కనబడుతున్నాయి చూడండి, నేను చూస్తాను. అదేనా రథాలు? అవి రథాలు కాదు. మేము రథయాత్రకని వచ్చాము. కాకపోతే నిన్న రాత్రే స్వామివారు ఊరేగింపది అయిపోయి రేపు వచ్చేసారట. ఇక్కడ ఉండిపోయే రథాలు అయితే మనం ఇక్కడ నుంచి దర్శనం చేసుకుందాం స్వామివారిని ఎలాగైనా సరే. మెయిన్ టెంపుల్ నుంచి గుండిజా టెంపుల్కి వచ్చారు. మెయిన్ టెంపుల్ నుంచి గుండిజా టెంపుల్కి వచ్చారట. గుండీజా టెంపుల్కి వచ్చారట. అయితే మనం ఇక్కడ నుంచి స్వామివారి స్థలాన్ని లోపల ఎక్కడైతే ఉందో దాన్ని దర్శనం చేసుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్. పూరి బాలు శర్మ. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వచ్చేసాము. అయితే ఈ టెంపుల్ నిన్న బలభద్ర స్వామి ఉన్నారు కదా, ఆయన విగ్రహం కొంచెం ఒరిగిందట, ఇలాగా పడినట్టు. మరి పడిందో ఒరిగిందో అన్నది తెలియదు కరెక్ట్గాను. సో దాన్ని మరి రిపేరు తర్వాత దానికి ఉన్న సంస్కారాలన్నీ చేసేసరికి కొంచెం టైం పడుతుంది. లైన్ అయితే బాగా ఉంది, మేము లైన్లో నుంచి ఉన్నాము. దర్శనం అయితే ఇంకా కాలేదు. ఎంత టైం పడుతుంది దర్శనానికి అన్నది కూడా తెలియదు, కానీ దర్శనం చేసుకుందాం. సో టెంపుల్కి అయితే వచ్చాను, టెంపుల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. టెంపుల్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది టెంపుల్. నేను టెంపుల్ సింహద్వారం ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం దగ్గరే ఉన్నాను. మరి లోపల ఇంకో ద్వారం ఉందా లేదా అన్నది లోపలికి వెళ్ళలేదు నేను. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. కెమెరామెన్ బాలుతో హైదరాబాద్.